సుల్తాన్ షరీఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని అదే విధంగా నిరుద్యోగులని ఎక్కడా కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన సాగిస్తా ఉంది. మేము ఈ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, విదేశాశాఖ మంత్రి, మీరు విదేశాల్లో తిరుక్కుంటూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఈ రోజు విదేశాల్లో పర్యటనలు చేసుకుంటా ఉన్నారు. మీ తండ్రి గారు నేను విజన్ ఉన్న నాయకుడు అంటా ఉన్నారు. విజన్ అంటే ఏంటయ్యా? నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడమా? నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడమా? అదేవిధంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమా మీ విజన్ అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థి యువన సంఘాలు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాయి. అదే పద్ధతుల్లో విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలల్లో కళాశాలల్లో వెళ్ళకూడదని చెప్పేసి ఒక జీవో ఇచ్చాడు మీ కొడుకు నారా లోకేష్ గారు. మేము ఈ నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీ తండ్రి గారు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులకి ఎలక్షన్స్ పెడితే చైర్మన్ గా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మినిస్టర్ అయినాడు. మినిస్టర్ తర్వాత సీఎం అయినాడు. వాళ్ళ కొడుకు అయినటువంటి మీరు ఈ రోజు ఏ విద్యార్థి సంఘంలో ఏ రాజకీయ చైతన్యం లేకుండా మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోయినారు. కాబట్టి విద్యార్థులు యువకుల సమస్యలు మీకు తెలియవు కాబట్టి మీరు ఇటువంటి చీకటి జీవోలు ఇస్తా ఉన్నారు. ఒక్కసారి మీ తండ్రి గారిని అడగండి. ఈ రోజు విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలని పోనీకపోతే ఎవరిని పోనిస్తారు? మీరు విద్యార్థుల సమస్యలు విద్యార్థి సంఘాలు కాకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? అలా ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకుల మీద మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఈ రోజు దొంగలు, డకాయిట్లు, 420లు ఉండేది మీ పార్టీలలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మినిస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళ మీద రౌడీ షీట్లు మీరు ఏర్పాటు చేయాలి. కానీ అదేవిధంగా విద్యారంగ సమస్యల కోసం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి విశాఖపట్నంలో విద్యార్థి సంఘాల నాయకులు పోరాటం చేస్తే ఎప్పటికో పాత కేసులు తీసుకొచ్చి వాళ్ళ మీద మీరు ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది మీ చేతగాని పరిపాలనకి ఇది ఒక మచ్చుతొంగ. కాబట్టి ఖచ్చితంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి యువన సంఘాలన్నీ కూడా దీన్ని ముక్తఖండంతో వ్యతిరేకిస్తా ఉన్నాయి. మీ చేతగాని పరిపాలనని ఖచ్చితంగా చర్మగీతం పాడేందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు, యువకులు ఖచ్చితంగా నడుం బిగించి ఖచ్చితంగా మీ గద్దెలు దింపేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే 20 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు మేనిఫెస్టోలో విద్యార్థులను, యువకుల్ని లక్ష్యంగా చేసుకుని మాకు రకరకాలటువంటి హామీలు, మా యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి రకరకాల హామీలు, దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలుపరచకుండా మా హామీలను మాకు ఇవ్వండి, మీరు చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టాలో అవి అమలుపరచండి అని అడిగినందుకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల మీద, యువకుల మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గమైన అన్యాయంగా అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే దుర్మార్గమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 18 నెలలు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం 18 నెలలు కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 6 నెలల్లోనే 2 లక్షల పైచలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 6 నెలల్లోనే సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి దాదాపు 1,30,000 పైచలకు ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఈ రోజు ఇచ్చి ఒక చరిత్రతో కూడిన పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ 18 నెలల్లో దాదాపుగా 2 లక్షల పైచలకు ఉద్యోగస్తులందరినీ, వాలంటీర్ ఉద్యోగస్తులందరినీ కూడా 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా రోడ్లు పాడేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సచివాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ సచివాలయ ఉద్యోగాలను కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి రోజు మనం ఆంధ్ర రాష్ట్రం చూస్తా ఉన్నాం. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో మన బిడ్డల భవిష్యత్తు కొరకు 17 మెడికల్ కాలేజీలను ఆయన తీసుకొచ్చి దాదాపు అన్నింటిని కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో ఉండాలా, పేద విద్యార్థులందరూ డాక్టర్ అవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆ కాలేజీలను తీసుకొచ్చి పూర్తి చేసి కొద్దిగా ఒక 10-20% ఉంటే ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవాల్సింది పోయి ఒక 6,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే కాలేజీలను కూడా ప్రైవేట్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారి బినామీలుగా దారాదత్తం చేయడానికి ఈరోజు పూనుకున్నారంటే ఇంతకంటే దయనీయమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాయని నేను అనుకోవడం. అదే కాదు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టి బాబు క్యాలెండర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయన బినామీలకు కావచ్చు దోచిపెట్టే క్రమంలో
కొంతమంది ఆయనకు అనుకూలంగా వ్యవహరించే మీడియాని కూడా వాళ్ళకి కమిషన్లు పంచే కార్యక్రమంతో పాలన సాగిస్తున్నారు తప్ప విద్యార్థులకి యువకులకి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు పరిచే కార్యక్రమం చేయడానికి తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు కానీ మొద్దు నిద్రతో మొండి వైఖరితో వ్యవహరిస్తే ఈ రోజు వామపక్షాల సోదరులు మొన్న మరి ఇతర వామపక్ష నాయకులందరితో కలిసి ఈ రోజు మేము ఒక ధర్నా కార్యక్రమానికి పూనుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ మొండి వైఖరి మానుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క అంశాన్ని గాన విద్యార్థులకు కావచ్చు యువకులకు కావచ్చు మీరు కానీ ఇవ్వకపోతే ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 ఇస్తామన్నారు. ఆ 3,000 కొన్ని లక్షల మందికి ఈ 18 నెలలకి దాదాపు ఒక నిరుద్యోగి మీరు 54,000 రూపాయల వృత్తి మీరు బాకీ ఉన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కానీ మీరు తీర్చుకుంటా మొండి వైఖరితో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా కూడా మీకు జవాబు చెప్పడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకారమని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యువకులు విద్యార్థులందరం కలిసి మీ యొక్క వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మా యొక్క పోరాటాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు అఖిలపక్ష వామపక్ష విద్యార్థి యోజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలిపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రాకముందు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని నారా లోకేష్ గారు యువగణ పాదయాత్రలో నేను వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాను, జాబులు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అనేక హామీలు చెప్పి యువజన విద్యార్థి సంఘ నాయకులను పిలిపించి మరి ఆయన కలిసి మేము చేస్తామని చెప్పి వాగ్దానం అయితే చేశారు. అదే ఈ రోజు అయ్యా మీరు వచ్చి 18 నెలలు పూర్తి కావస్తుంది, జాబ్ క్యాలెండర్ రాలేదు, జనవరి వచ్చింది మరి జాబ్ క్యాలెండర్ రావాలని చెప్పి మరి రాష్ట్ర నాయకులు వెళ్ళి అడిగితే నేను మీకు స్కిల్ డెవలప్మెంట్ లేవు, మేము జాబ్ ఇవ్వలేము, నిరుద్యోగ భృతి 3,000 కూడా మా కాడ డబ్బులు లేవని చెప్పే పరిస్థితిలో నారా లోకేష్ గారు ఉన్నారు. అదే బుద్ధి మీకు ఫస్ట్ అధికారం రాకముందు ఏమైంది ఒకసారి మీకు గుర్తు తెచ్చుకోండి. అధికారం రాకముందు మేము వస్తే జాబులు వస్తాయి, బాబు వస్తే జాబ్ వస్తున్నారు. ఎవరికి వచ్చింది జాబులు? మీ కార్పొరేషన్ లో మీ రౌడీలకి వాళ్ళకి వచ్చాయి, కానీ ఏదైనా నిరుద్యోగి ఏదైనా జాబ్ వచ్చిందా ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అంతేకాకుండా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఎలక్షన్లు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, నిరుద్యోగ భృతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.